హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియాలో ఆ స్టార్ పేసర్ని ఎదుర్కోవడం అంటే చాలా కష్టం అనేది అయితే స్టీవ్ స్మిత్ అయితే చెప్పడం జరిగింది. ఆ పేసర్ ఎవరు, అదేవిధంగా స్టీవ్ స్మిత్ వచ్చేసరికి ఆ పేసర్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వచ్చేసరికి ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్లో ఇంటర్వ్యూలో పాల్గొని టీమిండియాలో ఆ పేసర్ పైన అయితే ప్రశంసల జల్లు కురిపించడం జరిగింది. ఆ పేసర్ను బౌలింగ్లో ఎదుర్కోవడం చాలా కష్టం అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ పేసర్ ఎవరు అంటే మన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గురించి అయితే మన స్టీవ్ స్మిత్ అయితే ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. ఎస్పెషల్గా ఇంటర్వ్యూ మొత్తంలో అతని గురించి చాలా ప్రత్యేకంగా అయితే చెప్పడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి అత్యుత్తమ బౌలర్ అని అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా 3 ఫార్మాట్లో బెస్ట్ బౌలర్గా అయితే ఉండడం జరిగిందని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాలో నాకు నచ్చే క్వాలిటీ ఏంటంటే పాత బాల్ అయినా కొత్త బాల్ అయినా ఎటువంటి బాల్ అయినా సరే ఈ పొజిషన్లో బౌలింగ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంటాడని అయితే చెప్పడం జరిగింది. పిచ్ కండిషన్ ఎట్లున్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే బ్యాటర్లకు మాత్రం అయితే ఇబ్బంది పెట్టే రేంజ్లో అతను బౌలింగ్ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో జస్ప్రీత్ బుమ్రా రాణిస్తే మాత్రమైతే మాకు బ్యాటర్లకు అయితే చుక్కలు అని చెప్పుకోవచ్చు. అతను బౌలింగ్లో మా బ్యాటర్లు ఎదుర్కోవడానికి చాలా కష్టపడతారని అయితే చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అటువంటి బౌలర్ని ఎదుర్కోవడంలో చాలా మజా కూడా ఉంటుందని అయితే స్టీవ్ స్మిత్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఏ ఫార్మాట్ అయినా సరే అతన్ని ఎదుర్కోవడం చాలా సవాల్తో కూడుకున్నదని అయితే స్టీవ్ స్మిత్ అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా స్టీవ్ స్మిత్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా పైన ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. అయితే నవంబర్లో వచ్చేసరికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే జరగనుంది. ఆస్ట్రేలియాతోని 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ వచ్చేసరికి నవంబర్ 22 నుంచి అయితే ప్రారంభం అవుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వచ్చేసరికి ఇప్పటికీ 2 సార్లు జరగడం జరిగింది. ఈ 2 సార్లు టీమిండియానే విజయం సాధించింది. మరోసారి విజయం సాధించి టీమిండియా హ్యాట్రిక్ సాధించాలని అయితే టీమిండియా చూస్తుంది. అదేవిధంగా ఆస్ట్రేలియా వచ్చేసరికి ఈసారైనా సరే భారతదేశాన్ని ఓడగొట్టాలని అయితే ఆసక్తి చూస్తుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా గడ్డపైన ఆస్ట్రేలియాను ఓడించడం మరోసారి ఓడించి హ్యాట్రిక్ సాధించాలని అయితే టీమిండియా ఆలోచిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇద్దరు సమోజ్జుల పైన అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే జరగనుంది. మరియు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వచ్చేసరికి ఏ దేశం విజయం సాధిస్తుంది అనే విషయాల గురించి రాబోయే వీడియోలో మళ్ళీ క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.